నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆర్థరైటిస్ సమస్య అంటే ఏంటి, వీటి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థరైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ వివరించేందుకు మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అసలు ఈ ఆర్థరైటిస్ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? సో మనం ఆర్థరైటిస్ అంటే ముందర జాయింట్ పెయిన్స్ అండి, కీళ్ళల్లో నొప్పులన్నిటినీ మనం ఆర్థరైటిస్ అనే అంటూ ఉంటాం అనమాట. సో ఈ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ పేర్లు వింటూ ఉంటాం. సో ముఖ్యంగా దీన్ని విభజించుకుంటే మనకి ఒక 3-4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ముఖ్యమైనది డీజనరేటివ్ ఆర్థరైటిస్, అంటే అరిగిపోవటం. సో వయసు రీత్యా వయసు పెరిగే కొంది మన వయసుతో పాటు శరీరంలో జరిగే మార్పులకు తగినట్టుగా మన కీళ్ళలో కూడా మార్పులు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే వయసుకు మించిన మార్పులు జరుగుతుంటాయో మన కీళ్ళలో, వాటిని మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం అనమాట. ఉదాహరణకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్. ఎక్కువగా మనకి మోకాళ్ళల్లో కానివ్వండి, హిప్ జాయింట్లో కానివ్వండి, ఇవి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా లంబార్ స్పైన్లో కానీ, నెక్ స్పైన్లో కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ స్మాల్ జాయింట్స్లో, చేతి వేలల్లో, కీళ్ళల్లో కూడా చూడొచ్చు. బట్ చాలా ఓల్డ్ ఏజెస్లో మనం ఎక్కువగా అంటే అబోవ్ 50s 60s వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా ఈ జాయింట్స్లో ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తాం. రెండోది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ద్వారా మనకి కీళ్ళ అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఆటో ఇమ్యూన్ కావచ్చు, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్లో ఎక్కువగా మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే కీళ్ళ వాతం అంటారు మనం వాడుక భాషలో. అంటే మన రోగనిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన కీళ్ళని నాశనం చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఉదాహరణకి డెంగ్యూ కానివ్వండి, లేదా చికెన్ గునియా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానివ్వండి, లేదా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఈ ఆర్థరైటిస్ రావచ్చు. ఉదాహరణకి సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ పర్టికులర్గా ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ మనకి ఓన్లీ వన్ జాయింట్లోనే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్, మెటబాలిజం డిరేంజ్మెంట్స్ అవ్వడం వల్ల కలిగే ఆర్థరైటిస్ అనమాట. అంటే మన రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం వల్ల మనకి ఈ ఆర్థరైటిస్ వస్తుంటుంది. 4వ వెరైటీ ఏంటంటే సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ అంటారు. అంటే చూడడానికి అంతా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ లానే ఉంటాయి, కానీ రక్త పరీక్షలు అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి అనమాట. దీన్ని సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ అంటారు. ఇలా 4 రకాలుగా మనం విభజించుకోవచ్చు. పేషెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బట్టి, ప్రాబబుల్ డయాగ్నోసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి వచ్చి దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఈ ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? సో ఒక్కొక్క రకమైన ఆర్థరైటిస్కి మనం ఒక్కొక్క కారణాలుగా చెప్పుకోవచ్చు అండి. ఉదాహరణకి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఇదివరకు మోకాళ్ళ నొప్పులు అనేది మనం 45-50 పైబడిన వాళ్ళలో చూసేటోళ్ళం. ఇప్పుడు కేవలం 30 సంవత్సరాలకి ఇంచుమించుగానే మనం అటు ఇటుగా చూసేస్తున్నాం అనమాట. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. పెద్దగా మనం శారీరక వ్యాయామాలు లేకపోవటం, కూర్చున్న చోటనే గంటల తరబడి పని చేస్తూ ఉండటము, అండ్ అస్సలు సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ లెవెల్స్ చూస్తున్నాం అనమాట. చాలా స్కూల్ ఏజ్ పిల్లల్లో, ఈవెన్ ఇంకా ఎడ్యుకేషన్ స్టేజెస్లో ఉన్న పిల్లల్లో కూడా మనకి విటమిన్ డి లెవెల్స్ కనిపించేస్తున్నాయి. అంటే మన సన్లైట్ ఎక్స్పోజర్ ఎంత తగ్గిపోతుందో మనం చూసుకోవచ్చు. అలాగే మనకి జంక్ బాగా ఎక్కువైతుంది, స్నాకింగ్ బాగా ఎక్కువైపోతుంది. సో దీనివల్ల కూడా విపరీతమైన ఒబిసిటీ రావటము, ఇవన్నీ కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ దారితీస్తుంటుంది. అలాగే కాల్షియం మెటబాలిజం దెబ్బతినటం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉండటం, అలాగే కొన్ని రకాల సమస్యలు, ఉదాహరణకి హైపోథైరాయిడ్ విషయంలో కానివ్వండి, మనకి కాల్షియం మెటబాలిజం దెబ్బతింటాం. అక్కడ కూడా మనం ఆ కండిషన్లో బరువు బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మన బరువును మోసే కీళ్ళు ప్రధానంగా మనకి మోకాలు, తుంటె అండ్ లేకపోతే నడుము, మెడ. సో ఈ 4 వెయిట్ బేరింగ్ జాయింట్స్. అందుకనే ఇక్కడ మనకి చాలా మందిలో ఇప్పుడు నొప్పులు అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. మనం ఎక్స్రేస్ చూసినప్పుడు మనకి క్లియర్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించిన చేంజెస్, అంటే కీళ్ళ మధ్యలో గ్యాప్ బాగా తగ్గిపోవటం, సైనోవేల్ ఫ్లూయిడ్ జిగురు పదార్థం తగ్గిపోవటము, అండ్ సిస్ట్ లాంటివి తయారవుతూ ఉండటము, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ చూడటము, ఇవన్నీ కూడా చాలా ఎర్లీ ఏజెస్లోనే చూస్తున్నాం. అలాగే ఇంక రొమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు మనకి ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటుంది, లేదా వంశపారంపర్యంగా కానివ్వండి, ఎక్కువ విపరీతమైన స్ట్రెస్కి గురైనప్పుడు కానివ్వండి, లేదా బాగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుండేటప్పుడు కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్, కొన్ని మందులు అనివార్య పరిస్థితుల్లో కొన్ని వాడాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అది మన కీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి చేతి వేలు, చిన్న కీళ్ళ
నుంచి స్మాల్ జాయింట్స్ నుంచి మెల్లమెల్లగా బిగ్ జాయింట్స్ వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మల్టిపుల్ జాయింట్స్ మోర్ దెన్ 5 జాయింట్స్ మనకి ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అండ్ బయోలేటరల్లీ సిమెట్రికల్ అంటారు, అంటే రెండు సేమ్ జాయింట్స్ రెండు వైపులా ఉన్న సేమ్ కీళ్ళలో మనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే మన ఆస్టియోఆర్థరైటిస్ విషయానికి వస్తే ఏదో ఒక మోకాల్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత గ్రాడ్యువల్గా ఇంకో మోకాలు, అలా వైస్ వర్సా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? సో డయాబెటీస్ డైరెక్ట్గా ఆర్థరైటిస్ గురి చేస్తుంది అంటే మనకి పరోక్షకంగా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళలో ఏం చేస్తుంటారంటే చాలామంది ఇప్పుడు డయాబెటీస్ ఉంది అనగానే నడవటం స్టార్ట్ చేస్తారు. అఫ్కోర్స్ అది మంచిదే, ఎందుకంటే మనం వాకింగ్ చేయటం వల్ల క్యాలరీస్ మనం డైలీ ఇంటేక్ తీసుకునే క్యాలరీస్ కంటే కూడా మన ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాకపోతే అందరికీ వాకింగ్ సెట్ కావద్దు. ఉదాహరణకి ఒక 90-100 కేజీలు ఉన్న అతన్ని ఒకటేసారి మనం తగ్గడానికి 4-5 కిలోమీటర్లు నడవమనటం, అలాగే ఇప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, 10,000 స్టెప్స్ అని 8,000 స్టెప్స్ అని. సో ఆ ఛాలెంజ్ని ఎట్ ఏ టైంగా యాక్సెప్ట్ చేయటం, పక్కన వాళ్ళని చూసి మనం కూడా తగ్గిపోవాలన్న అత్యుత్సాహం చూపించడం, ఇలాంటివి మనకి ఆస్టియోఆర్థరైటిస్కి దారితీస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఏ పేషెంట్ని కూడా ఎప్పుడు ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఇది ఇలాగే చెయ్యాలి అని ఉండదన్నమాట. సో మనం మల్టిపుల్ కండిషన్స్ని దృష్టిలో ఉంచుకుంటూ మనం డయాబెటీస్ని కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే 90-100 కేజీలు ఉన్న అతనికి షుగర్ వచ్చింది, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అతనికి అలా కాదు. గ్రాడ్యువల్గా మనం డైట్ కానివ్వండి అండ్ అతనికి ఎటువంటి ఎక్సర్సైజులు సెట్ అవుతాయి అనేది మనం కౌన్సిల్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెయిట్ రిడక్షన్ అవుతూ అప్పుడు మనం విగ్రస్గా గ్రాడ్యువల్గా మనం ఇంటెన్సిటీ పెంచుకోవాలి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పెంచుకుంటే మనకి ఆల్రెడీ వెయిట్ ఉన్నాడు అండ్ ఆ బోన్ డెన్సిటీ ఎంత ఉందో మనకు తెలియదు, మిగతా విటమిన్ డి కానీ కాల్షియమ్స్ కానీ ఎలా ఉన్నాయో వాళ్ళలో తొందరగా ఇంకా పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్లో సెన్సిటివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్ వ్యక్తిలో కలిగే నొప్పి కంటే కూడా డయాబెటీస్ పేషెంట్స్లో మనం ఇంకొంచెం నొప్పి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ప్రాపర్గా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూనే ఏమన్నా కీళ్ళల్లో మార్పులు ఉంటే దానికి తగినట్టుగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే? సో ఆర్థరైటిస్ పేషెంట్స్ అందరికీ కూడా అండి, అది ఏ రకమైన ఆర్థరైటిస్ అన్నా ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందర వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి అండ్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవటం వల్ల మనకి ఏ రకమైన ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నాం అనేది మనం ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వస్తూ ఉంటాం. చాలామంది ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ చేయించుకొని వస్తూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ డయాగ్నోసిస్ అయ్యి 10-15 ఏళ్ళు వాడుతున్నా కానీ మందులు రకరకాల చోట ఉపయోగపడకపోవడం వల్ల హోమియోపతికి వస్తూ ఉంటారు. అండ్ డైరెక్ట్గా ఫస్ట్ టైమే ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో కావాల్సిన డయాగ్నోస్ అప్పటికి ఎస్టాబ్లిష్ కాకపోతే కావాల్సినట్టుగా మనం కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో రోగి యొక్క లక్షణాలు అందరూ పేషెంట్స్ కూడా ఒకటేలాగా ప్రజెంట్ చేయరు. కొంతమంది ఉదాహరణకి కూర్చొని లేచేటప్పుడు లేదా ఇనీషియల్ మూమెంట్లో బాగా విపరీతంగా నొప్పి ఉంటుంది, నడవంగా నొప్పులు తగ్గుతున్నాయని చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటుందంటే ఎక్కువ నడిచే కొంది నొప్పి తీవ్రత పెరుగుతుంది అండి, నేను రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తారనమాట. సో వాళ్ళ మొడాలిటీస్ ఎలా ఉంటున్నాయి అండ్ ఎన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఆ రెండు వైపులా సేమ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా ఏసిమెట్రికల్గా ఉంటున్నారా అండ్ ఇలాగా లక్షణాల పరంగా మార్పులు ఏమున్నాయి అండ్ లక్షణాల పరంగా వాటి సివియారిటీస్ ఎలా ఉన్నాయి అది కన్సిడర్ చేసుకుంటూ అండ్ వాళ్ళ యొక్క శరీర తీరు, ఏ ఇద్దరు వ్యక్తుల శరీర తీరు కూడా ఒకటేలాగా ఉండదు కదా. సో వాళ్ళ యొక్క శరీర తీరును కూడా మనం దృష్టిలో ఉంచుకుంటూ వాళ్ళకి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీన్ని మనకి కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు. సో ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనకి ముందు ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మనం కంట్రోల్ చేస్తూ మనం పెయిన్ సివియారిటీని తగ్గించుకుంటూ ఇంకా మనకి ఫర్దర్గా కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల మనకి ఈ ఆర్థరైటిస్లు అన్నీ కూడా క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతకాలంగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఆల్రెడీ కాంప్లికేషన్స్ అన్నీ ల్యాండప్ అయ్యాయా, ఇంకా కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనేక విషయాల మీద ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా డాక్టర్ని కలిసినప్పుడు డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకొని మనం ప్రాబుల్గా మనం మెడిసిన్స్ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి ఈ ఆర్థరైటిస్కి సంబంధించి?
ఆర్థరైటిస్ చాలా కామన్ అండి. హోమియోపతిలో ఎక్కువ కామన్గా వచ్చేటివి ఏంటంటే ఆర్థరైటిస్ అని చెప్పచ్చు, ఇంక్లూడింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, అది లంబార్ కావచ్చు, అంటే లో బ్యాక్ ఎక్స్ కావచ్చు, లేదా మెడ నొప్పులు కావచ్చు. సో చాలామంది కామన్గా ఇప్పుడు ఈ హోమియోపతికి టర్న్ అప్ అయ్యేది ఈ ఆర్థరైటిస్ విషయంలో. దీంట్లో ఇంకా కామన్గా వచ్చేది ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. మనం ఇందాక అనుకున్న 4 కూడా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవారే, కాకపోతే ఈ 4 కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా మంది ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. రొమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో వచ్చేసరికి కొద్దిగా సివియారిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది అండ్ మిడిల్ ఏజెస్ నుంచి 35-40 లెవెల్స్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు పర్టికులర్గా చేతి వేళ్ళు, కాలి వేళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉండటము, బాగా స్టిఫ్ అవుతూ ఉంటాయి, మార్నింగ్ స్టిఫ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పొద్దున నిద్ర లేవగానే వాళ్ళ బేసిక్ థింగ్స్ లైక్ పళ్ళు తొంగుకోవడం కానివ్వండి, బ్రష్ హ్యాండిల్ చేయటం, లేదా సింపుల్ థింగ్స్ కిచెన్లో మనకు చేసుకోవడం కానివ్వండి కూడా సఫర్ అవుతూ ఉంటారు. దాదాపు ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ 1-2 గంటల పాటు సాగుతూ ఉంటుంది. అండ్ రోజు పెరిగే కొంది, అంటే మధ్యాహ్నం సాయంత్రం అయ్యే కొంది మనకు తగ్గుతూ వస్తుంటుంది, మళ్ళీ సాయంత్రం నుంచి గ్రాడ్యువల్గా పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ బాగా స్వెల్లింగ్ ఉంటుంది, వాపు ఉంటుంది, కందినట్టుగా ఉంటాయి జాయింట్స్. దీని సివియారిటీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ టు ఆస్టియో ఆర్థరైటిస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది సీజనల్, పర్టికులర్గా మనకి వాతావరణంలో మార్పులు జరుగుతునేటప్పుడు, బాగా విపరీతంగా వర్షాలు పడుతునేటప్పుడు, లేదా చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉండేటప్పుడు ఈ ఆర్థరైటిస్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట. కంపారిటివ్లీ సమ్మర్లో కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇది కేవలం కీళ్ళకు సంబంధించిన ఆర్థరైటిస్ మాత్రమే కాదు, సో కీళ్ళేతర సమస్యలు కూడా మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని ప్రాపర్గా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం పసిగట్టి సరైన ట్రీట్మెంట్ మనం తీసుకోలేకపోయినప్పుడు ఇది మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి హెయిర్ ఫాలింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, అండ్ కళ్ళల్లో తేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది, సో డ్రైనెస్ బాగా పెరుగుతుంటుంది అనమాట ఐస్లో. అండ్ స్క్లెరైటిస్ కానీ, ఎపిస్క్లెరైటిస్ కానివ్వండి, అలాంటివి రావడం వల్ల కొంచెం చూపు మందగించే అవకాశాలు ఉంటాయి. అండ్ ఊపిరితిత్తుల మీద కానివ్వండి, గుండె మీద కానివ్వండి దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కూడా మనకి ఫైబ్రోసిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో దట్ వ్యాకోచ సంకోచాలు కొంచెం తగ్గిపోతుంది, స్టిఫ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ మయోకార్డైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్కిన్ కూడా బాగా మనకి విపరీతంగా డ్రై అయిపోవటం కానివ్వండి, ఇంకా బాగా రెడ్నెస్ అవ్వటము, ఇచ్చింగ్స్ రావటము, ఇలాంటి కొన్ని స్కిన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. అందుకనే మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక కీళ్ళకు సంబంధించిన సమస్య అనే కాదు, ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్స్ బాగా అడ్వాన్స్ అవుతాయో మనకి లైఫ్ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీని ఆర్థరైటిస్ ఎందుకు ఇంత సివియారిటీ ఉంటుందంటే లాంగ్ స్టేజెస్లో డిఫార్మిటీస్ అయిపోతూ ఉంటాయి. స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాం, అంటే మన హంస మెడ ఎలా ఉంటుందో మన చేతి వేళ్ళు ఆ షేప్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే బోటనరీ డిఫార్మిటీ అంటూ ఉంటాం అనమాట. సో ఈ డిఫార్మిటీస్ అనేటివి చాలా ఇర్రివర్సిబుల్ చేంజెస్. సో ఇవి వచ్చేస్తున్నాయి, ఇంక ఇవి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం పేషెంట్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల వాళ్ళ రోజువారీ పనులు, ఉదాహరణకి భోజనం చేయడం కానివ్వండి, ఒక సంతకం పెట్టడం కానివ్వండి, ఇలాంటివి కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం అనమాట. అలాగే ఈ ట్రీట్మెంట్ విధానంలో అలోపతికి సంబంధించి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, దాంతో పోల్చుకుంటే హోమియోపతి ఎంతవరకు బెటర్ అంటారు? ఒకటి అంటే ఏ సిస్టమ్కి ఉన్న బెనిఫిట్స్ ఆ సిస్టమ్కి ఉంటాయండి డెఫినెట్గా. కాకపోతే మనకి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు కాబట్టి మనం ఈ రూట్ కాజ్ సొల్యూషన్ని మనం తీసుకునేటప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అండ్ మనకి రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ అయిపోయేటప్పుడు చాలామంది అలోపతి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు ఏ సిస్టమ్ మీద తీసుకోవాలి అండ్ ఏ సిస్టమ్ మీద ఆధారపడాలి అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. అన్ఫార్చునేట్లీ చాలా మందిలో అవగాహన ఉండదు. అండ్ హోమియోపతి సిస్టమ్కి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే చాలామంది వాళ్ళ టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇనీషియల్గా మనకి డయాగ్నోస్ అవ్వంగానే వస్తుంటారు, లేదా కొంతమంది అవగాహన ఉంటుంది కొన్ని రకాల మందులు NSAIDs అంటారు అనమాట, అవి దీర్ఘకాలికంగా తీసుకునేటప్పుడు మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న అవగాహన కొంతమందిలో ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఉదాహరణకి కొంచెం ఎకనామికల్గా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళేసి వాడేస్తూ ఉంటారు, పర్టికులర్గా బాగా కష్టం చేసే ఆక్యుపేషన్స్ ఉన్నవాళ్ళు. సో అవి అలాగే లాంగ్ టర్మ్లో వాడుకుంటూ పోయేటప్పుడు
మనకి ఇబ్బందులు అవుతాయి అనమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి లేకుండా మనకి హోమియో ట్రీట్మెంట్స్ తోటి మనకి బెటర్ ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా వచ్చినప్పుడు మనకి బెటర్. ఆబ్వియస్లీ చిన్నగా ఉండేటప్పుడు సమస్యను మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. కొంతమంది వాడి ఇంకా మెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, లేదా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం పడిపోతుంది. అండ్ అంతా వాడుతున్నా కానీ మనకి సంవత్సరాలు గడిచే కొద్ది నొప్పుల తీవ్రత ఇంకా ఎక్కువైతున్నాయి, డోసెస్ ఇంకా పెంచాల్సి వస్తుంది అన్న భయం ఏర్పడినప్పుడు అప్పుడు హోమియోపతికి టర్న్ అప్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు బాగా డిఫార్మిటీస్ చేంజ్ అయిపోయి ఉంటాయి, అండ్ పర్టికులర్గా 60-70s ఏజెస్ వచ్చేసి ఉంటాయి అనమాట. అప్పుడు హోమియోపతికి విజిట్ చేస్తుంటారు. అది తప్పేమి కాదు కానివ్వండి, అక్కడ మనకి లిమిటెడ్ అప్రోచ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ స్టేజ్లో అప్రోచ్ అవుతున్నారు అండ్ కాంప్లికేషన్స్లోకి ఆల్రెడీ ల్యాండ్ అప్ అయ్యి ఉన్నారా లేదా, అండ్ ఇప్పుడు ప్రజెంట్ కోమార్బిడిటీస్ ఇంకేమి ఉన్నాయి అంటే ఇతర ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్స్, థైరాయిడ్, ఇలా చాలా కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, ఆల్రెడీ అలాంటి కోమార్బిడిటీస్ ఏమున్నాయా, ఇలాంటి అప్రోచ్ ఏమైనా ఉందా, అలా అన్నీ చూసుకుంటూ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనకి అవుట్కమ్ ప్రోగ్నోసిస్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఆల్రెడీ అలోపతి మెడిసిన్ వాడుతూ ఉన్న వాళ్ళు సడన్గా హోమియోపతికి చేంజ్ అయితే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? కాంప్లికేషన్స్ ఏమీ ఉండవండి. ఉదాహరణకి చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ అనమాట, హోమియోపతి వాడేటప్పుడు అలోపతి మందులు వాడకూడదా, వాడితే ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయా, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారన్నమాట. ఉదాహరణకి ఒక 50-60 ఇయర్స్ మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పాపం వాళ్ళకి అప్పటికే డయాబెటీస్ కానివ్వండి, కొన్ని ఇతర కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చి ఉంటాయి, బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు, స్టాటిన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి వాటిని ఆపలేం. అండ్ హోమియోపతి మందులు ఇంగ్లీష్ మందులతో పాటు కలిపి వాడచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ తోటి. అండ్ హోమియోపతి మందులతోటి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ కానివ్వండి, విపరీతమైన కటిక పథ్యాలు ఉంటాయన్న అపోహలు కూడా ప్రజల్లో ఉన్నాయి. హోమియోపతి తోటి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కటిక పథ్యాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ వరకు ఉంటుంది అంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. అవి మీ డాక్టర్ గారు మీ పరిస్థితిని బట్టి మీకు ఏంటి అనేది వివరిస్తారనమాట. అది ప్రతి వ్యక్తికి కామన్గా ఉండదు. ఉదాహరణకి థైరాయిడ్ సమస్యలు బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గాయిట్రోజన్స్ లైక్ క్యాబేజ్ కానివ్వండి, క్యాలీఫ్లవర్ ఇలాంటివి మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అలాగే కిడ్నీ సమస్యలు బాధపడుతూ ఉంటారు, నాన్ వెజ్ స్టాప్ చేయమంటాము, అండ్ ఫ్రూట్స్ మినిమైజ్ చేయమంటాము, ఫ్రూట్ జ్యూసెస్ తాగద్దు అంటూ ఉంటారు. అలాగే గౌట్ సమస్యతో బాధపడుతుంటారు, ఆల్కహాల్ బంద్ చేయమని చెప్తాము. అలాగే కిడ్నీ రాళ్ళతో బాధపడుతుంటారు, పాలకూర అండ్ ముల్లంగి ఇలాంటివి, టమాటా వాడదని చెప్తూ ఉంటాం. అలా వాళ్ళకున్న పరిస్థితులు, హెల్త్ కండిషన్స్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ పర్టికులర్గా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువగా బరువును పెంచే ఆహార పదార్థాలు, అంటే ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహార పదార్థాలు, ఉదాహరణకి దుంపకూరలని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉండవండి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎంతవరకు దీనికి కారణం అంటారు ఆర్థరైటిస్? పర్టికులర్గా బరువును పెంచే సమస్యలండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా చాలామందిలో ఆస్టియోఆర్థరైటిస్ చిన్న ఏజెస్లో వచ్చేస్తుంది అంటే ఒబెసిటీ చాలా ముఖ్యమైన రీజన్ అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో చాలామందిలో చూస్తున్నాము. సో ఎక్కువగా ఒబెసిటీ ఉండటము, అండ్ ఎక్కువగా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, కొంచెం కూడా స్ట్రెచ్చింగ్స్ కానీ వార్మప్ చేయకుండా ఉండటం వల్ల మన జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతున్నాయి. అండ్ ప్రాపర్గా విటమిన్ డి అండ్ మన బోన్ డెన్సిటీని మెయింటైన్ చేయడానికి, అంటే మన ఎముకల్లో గట్టితత్వాన్ని మెయింటైన్ చేయడానికి విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైన విటమిన్. మనకి ఆ విటమిన్ డి అనేది ప్రాపర్గా అందకపోవటం, సో దీనివల్ల మనకి తొందరగా బరువు పెరిగిపోతున్నాం, కీళ్ళు బలహీనమవుతున్నాయి. ఆబ్వియస్లీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అన్నీ ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఏమైతే ఉంటుందంటే తగ్గిపోతూ వస్తుంటుంది. దానివల్ల మనకి ఫ్రిక్షన్కి గురవుతూ ఉండటము, రాపిడ్ గురవుతూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, చప్పుళ్ళు వస్తున్నాయండి మేము కదులుతుంటేనని. ఈ క్రిపిటస్ ఎందుకు వస్తుందంటే ఆ ఫ్రిక్షన్ వల్లనే అనమాట. సో మనకి బరువును పెంచే ఆహార పదార్థాలు, పర్టికులర్గా కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు తగ్గించాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఫ్రెష్ ఫుడ్స్, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, లిమిటెడ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ కార్బోహైడ్రేట్స్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. యంగ్ పీపుల్లో కార్బోహైడ్రేట్స్ చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి ఇవ్వడంలో తప్పేమీ లేదు. బట్ ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక మనకి ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహార పదార్థాలతో కాకుండా తక్కువ క్యాలరీతోటి ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చే ఆహార పదార్థాలు మనం తీసుకోవటం మంచిది. లైక్ ప్యూర్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదా ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి మనం తీసుకుంటూ ఉండటం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే సిట్టింగ్ పొజిషన్ ఇలాంటివి కూడా ఆర్థరైటిస్ మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారా? పర్టికులర్గా అండి ఆల్రెడీ ఆర్థరైటిస్ తోటి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. ఉదాహరణకి మోకాల నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చాలాసార్లు కింద కూర్చోవటం మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము, కానీ చాలామంది అవాయిడ్ చేయరు. వాళ్ళల్లో ఎన్నిసార్లు మనం చెప్పినా, మనం ఎన్ని రకాల మందులు ఇచ్చినా కింద కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే 2 కీళ్ళు బాగా విపరీతంగా ఫ్లెక్స్ అవుతాయి. ఆ జాయింట్ స్పేస్ అనేది బాగా తగ్గిపోతుంది ఆ ఒకనొక దగ్గర. సో దానివల్ల ఆబ్వియస్లీ ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ తర్వాత మనకి పెయిన్, స్వెల్లింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే స్క్వాట్ పొజిషన్, ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఆ సదుపాయం లేకపోవటం వల్ల ఈ స్క్వాట్ పొజిషన్ కూడా మనకి విపరీతంగా మోకాల నొప్పులు కానివ్వండి లేదా లో బ్యాక్ ఏక్ కానివ్వండి గురి చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్పాండిలోసిస్ ఉండే వాళ్ళలో కూడా నర్వ్ కంప్రెషన్స్ ఇంకా ఎక్కువ అవడం వల్ల సయాటికా కానివ్వండి ఆ డిస్క్ కంప్రెషన్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో గంటల తరబడి కూడా కూర్చోవద్దు. అట్లీస్ట్ ఒక 40 to 45 minutes కూర్చున్నాక మనం ఒక 5 నిమిషాలన్నా లేచి తిరగాలన్నమాట. సో ఆ జాయింట్ మొబిలిటీ అనేది మనకు అప్పుడే వస్తుంటుంది. అదర్వైజ్ దాని చుట్టూతో ఉన్న టెండాన్స్ కానివ్వండి అండ్ లెగమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా స్టిఫ్ అయిపోతుంటాయి. అంటే పర్టికులర్గా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతూ ఉండే వాళ్ళలో. సో అలాగని గంటల తరబడి కూడా నడవమని కాదు. సో ఆ మొబిలిటీ అనేది కొద్దిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువ స్ట్రెస్, ఒత్తిడి లేకుండా ఉండేటట్టుగా మన పొజిషన్స్ అనేది ఉండాలన్నమాట. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు మచిలీపట్నం నుంచి. మేరీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా సార్? వస్తుందమ్మా. కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాదు అనేమీ లేదమ్మా. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, నేను కీళ్ళవాతంతో సమస్యతో బాధపడుతున్నా కాబట్టి పిల్లోడికి కూడా వచ్చే అవకాశం ఉంటుందానని. అలాంటివన్నీ చాలా అవకాశాలు చాలా చాలా తక్కువ అమ్మా. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉండే వాళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు ఎటువంటి మందులు వాడుతున్నారు, ఎటువంటివి వాడకూడదు, అండ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎటువంటి తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి, ఏం అవాయిడ్ చేయాలి అనేటివి మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ప్లాన్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు సేఫ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఈ కీళ్ళవాతం అనేది అదే అమ్మా, ఈ కీళ్ళవాతం అనేది వంశపారపర్యంగా వస్తుందని చెప్తామమ్మా, కానీ అందరిలోనూ అది ఉండాలని ఏమీ లేదు. సో కీళ్ళవాతం ఉన్న తల్లులకి లేదా ఆ ఫాదర్స్కి వచ్చిన సంతానానికి అలా వాతం లేకుండా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారమ్మా. కాబట్టి మీరు ఆ భయాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. సార్ అలాగే లైఫ్ స్టైలే కాకుండా జీన్స్ వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. సో పర్టికులర్గా మనం ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒక ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే ఇద్దరిలో ఉండేటప్పుడు మనకి అవకాశాలు ఉంటాయి, లేదా ఒకళ్ళే ఉండేటప్పుడు కూడా మనకి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, మనకి ఇప్పుడు కీళ్ళవాతం సమస్యతోటి బాధపడుతున్న పేరెంట్స్కి ఒక 2 పిల్లలు ఉన్నారనుకుందాం. వాళ్ళిద్దరికీ రావాలని ఏమీ లేదు. వాళ్ళల్లో ఎవరైతే విపరీతమైన స్ట్రెస్కి గురవుతారో, వాళ్ళల్లో ఎవరైతే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా ఉంటారో, ఎవరైతే ప్రాపర్గా లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా ఉంటారో, అండ్ ఇర్రెగ్యులర్ డైటరీ ప్యాటర్న్స్ ఉండటం, నిద్ర సరిగ్గా లేకపోవడం, విపరీతమైన ఒత్తిడికి స్ట్రెస్కి గురవుతూ ఉంటారో వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళల్లో ఎప్పుడన్నా అనుకోకుండా ఏమైనా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు మన ఇమ్యూనిటీ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. 80% ఆఫ్ పీపుల్లో ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అయినా రికవర్ అయిపోతారు. కానీ కొంతమందిలో ఆ వైరల్ ఆర్థరైటిస్ లాగా టర్నప్ అవుతుంది. ఆ ఫర్దర్గా వైరల్ ఆర్థరైటిస్ ఐదర్ సీరోనెగటివ్ పాలిఆర్థరైటిస్ అయినా రొమటాయిడ్ ఆర్థరైటిస్కి అయినా కొన్ని సందర్భాల్లో దారి తీసే అవకాశం ఉంటుంది. అది ఎవరిలో ఉంటుందనేది ఎవరూ చెప్పలేమన్నమాట. హోమియో కేర్లో ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది సార్ ఆర్థరైటిస్? సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకి కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది చాలా క్లాసికల్ మెథడ్స్లో ఫాలో అవుతూ ఉంటామండి. అందుకనే మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ఫలితాలు రాబట్టగలుగుతూ ఉంటున్నాం. కాకపోతే వాళ్ళు ఏ స్టేజెస్లో వస్తున్నారు, ఇందాక అనుకున్నట్టుగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకేమన్నా ఆల్రెడీ కాంప్లికేషన్స్ కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇలాంటిని బట్టి మనకి అప్రోచ్ అనేది ఉంటుంది. బట్ ఏమున్నా కానీ వాళ్ళ కేసులో ది బెస్ట్ రిజల్ట్సే రాబట్టగలుగుతున్నాం. పేషెంట్ యొక్క శారీరక
లక్షణాలు, మానసిక లక్షణాలు దృష్టిలో ఉంచుకుంటూ అనలైజ్ చేసి వారికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ని ఇక్కడ మనం చాలా క్లాసికల్గా ఫాలో అవుతాం. దానికి తగినట్టుగా వెల్ ట్రైన్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ టీమ్ ఉంది అండ్ ఆల్ ఓవర్ 5 స్టేట్స్లో బ్రాంచెస్ ఉంటున్నాయి. అంటే మనకి మంచి రిజల్ట్స్ ఉండబట్టే మనకి ఇంత ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ అన్ని రకాల ఆర్థరైటిస్లకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ హోమియోపతిక్ అప్రోచ్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానండి. అంటే అలోపతి వాడుతున్నా సరే తగ్గని వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ అంటారా? డెఫినెట్లీ బెస్ట్ చాయిస్ అంటారు. డెఫినెట్లీ తప్పకుండా. సో అలోపతి వాడుతున్న వాళ్ళు కూడా చాలా సందర్భాలలో మనకి ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ నుంచి బయటకు వచ్చినాక ఆ మెడిసిన్స్ని చాలా వరకు మినిమైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ అప్రోచ్ ద్వారా మనకి ఫర్దర్ ప్రోగ్రెషన్ అరెస్ట్ చేస్తూ ఉంటాం, సిమ్టమాటిక్ రిలీఫ్ బాగా ఇస్తూ ఉంటాం. ఈవెన్ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కూడా చాలా వరకు నార్మల్ లెవెల్స్కి రావడం వల్ల చాలా గ్రాడ్యువల్గా మనం ట్యాపర్ చేసుకుంటూ వస్తాం మెడికేషన్స్ కూడా. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీ అండ్ జెంటిల్ మోడ్లో అయ్యే ట్రీట్మెంట్ ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు అలోపతి నుంచి హోమియోపతికి కన్వర్ట్ అయినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా అంటే మొదట్లో ఏమైనా వచ్చే అవకాశం? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాకపోతే మనకి ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్లైండ్గా యూటర్న్ తీసుకునేటప్పుడు పేషెంట్ చాలామంది అలవాటు పడి ఉంటారు. ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల నుంచి రకరకాల స్టెరాయిడ్స్ మీద ఉంటూ ఉంటారు. వాటిని ఆల్ ఆఫ్ ఏ సడన్ ట్యాపర్ చేయకూడదు కూడా. ఈవెన్ కొన్ని రకాల స్టెరాయిడ్స్ డోసెస్ ప్రకారంగా కొంచెంగా ట్యాపర్ చేసుకుంటూ వస్తారు. ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళ రిపోర్ట్స్ మళ్ళీ సాధారణ స్థాయికి వస్తునేటప్పుడు మందుల్ని ఒకటేసారి ఆపరు. ఆ సిస్టంలో కూడా కొంచెంగా తగ్గించుకుంటూ వస్తుంటారు. సేమ్ అప్రోచ్ హోమియోపతిలో కూడా ఉంటుందన్నమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకోకుండా మనం గ్రాడ్యువల్గా హోమియోపతిని కూడా ప్యారలల్గా స్టార్ట్ చేసి పేషెంట్ యొక్క రెస్పాన్స్ని బట్టి వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి మనం కొద్దిగా మనకి తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, చాలా విషయాలు తెలియజేసినందుకు ఆర్థరైటిస్ గురించి. రైట్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. నమస్తే.